ఇక్కడ సార్ లేదు కదా అరెస్ట్ ఈ కేసులో మేము వస్తే అనుకుంటే అదన్నీ అడ్డకు వచ్చిన ఏం మేము कर दिया भाई और बाबा ना ना कर दिया तू అన్నా అన్నా ఇస్తున్నావునా కింద ఉన్నాడు కదా అన్నా ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆదోని 3 టౌన్ పెట్టిన కేసులల్లో అన్ని బెయిలబుల్ కేసులు, ఒకటి కూడా నాన్ బెయిలబుల్ కేసు లేదు. అయినప్పటికీ అతన్ని గుంటూరు నుంచి సుదీర్ఘ ప్రయాణం చేయించి ఇక్కడ రిమాండ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులమైన ఈరోజు రాష్ట్రంలో చాలా కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది ఇక్కడికి పోసాని మురళీకృష్ణ గారిని పీటీ వారెంట్ పైన రిమాండ్కు తీసుకురావడం జరిగింది. దానిపైన మెజిస్ట్రేట్ గారు కొన్ని అబ్జెక్షన్లు రైజ్ చేయడం జరిగింది. దానికి మళ్ళీ వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది. రిమాండ్ వచ్చేసి 14 days కర్నూలు డిస్ట్రిక్ట్ జైలు. అవును, హెల్త్ అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయమని మేడం గారు ఆర్డర్. హెల్త్ కండిషన్ ఎలా ఉంది? గతంలో బాగాలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. ఏమని చెప్తున్నారా? అతనికి ఆయన చెప్పే ఏదంటే అతను ఎక్కువ వెహికల్స్లో తిప్పడం వల్ల ఇక్కడ పెయిన్ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్తా ఉన్నాడు. దానిపైన సబ్ జైలు వారికి మేడం గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అప్పీల్ చేశారా? అప్పీల్ చేశారు. అది మనకెట్ట తెలుస్తుంది? అది స్టేట్ వాళ్ళు విచారణ కాదు ఇది. ఇక్కడికి పోసాని మురళీకృష్ణ గారిని పీటీ వారెంట్ పైన రిమాండ్కు తీసుకురావడం జరిగింది. దానిపైన మెజిస్ట్రేట్ గారు కొన్ని అబ్జెక్షన్లు రైజ్ చేయడం జరిగింది. దానికి మళ్ళీ వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది. వర్చువల్గా ఏం కాదు. అంటే మామూలుగా రిమాండ్ ఇచ్చేటప్పుడు రీజన్స్ మెన్షన్ చేయాలి వాళ్ళు, ఎందుకు రిమాండ్ ఇవ్వాలనేది. ఆ రీజన్స్ మెన్షన్ చేయకుండా ఫస్ట్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు మెన్షన్ చేసిన తర్వాత రిమాండ్ ఇవ్వడం. విచారణ ఏం జరగలేదు. ఇప్పుడు విచారణ జరగడం కాదు, అది అతనికి రిమాండ్ ఇవ్వాలనా లేదా అనే దానిపైన, అతనికి రిమాండ్ ఇవ్వాలనా లేదా అనే దానిపైన రిమాండ్ వచ్చేసి 14 days కర్నూలు డిస్ట్రిక్ట్ జైలు. అవును, హెల్త్ అక్కడ వాళ్ళు
ప్రొవైడ్ చేయమని మేడం గారు ఆర్డర్ ఇచ్చారు. హెల్త్ కండిషన్ ఎలా ఉంది? గతంలో బాగాలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. తను ఏమని చెప్తున్నారా? అతనికి ఆయన చెప్పే ఏదంటే అతను ఎక్కువ వెహికల్స్లో తిప్పడం వల్ల ఇక్కడ పెయిన్ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్తా ఉన్నాడు. దానిపైన సబ్ జైలు వారికి మేడం గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆయన పర్సనల్గా అప్పీల్ చేశారా పోసాని ఆ విషయం? అప్పీల్ చేశారు. అది మనకెట్టు తెలుస్తుంది? అది స్టేట్ వాళ్ళు సువర్ణారెడ్డి అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ చెప్తా ఉన్నారు. ఆ తిప్పడం వల్ల నాకు నడవడానికి కూడా రావడం లేదు, బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పడం జరిగింది. దానిపైన మేడం గారు డిస్టిక్ సూపరింటెండెంట్ జైలు వారికి ఏదైనా హెల్త్ సంబంధమైన ఇష్యూస్ ఉంటే వాళ్ళు చూసుకోవాలని ఆర్డర్ ఇవ్వడం జరిగింది.